తీసుకొచ్చి బీజేపీ అడిగిందని జవాబు చెప్తారా? నర్రా వేణుగోపాల్ రెడ్డి అడిగిన వాటికి రైతు బంధు ఎగ్గొట్టి రైతు రుణమాఫీ చేశారు, అది కూడా పూర్తి కాలేదు అంటారు. ఇప్పుడు వారే మూడో సీజన్ అన్నారు. ఈ మొదటి సీజన్ గవర్నమెంట్ వచ్చినాక గత ప్రభుత్వం ఇవ్వదు మేము ఇచ్చినాము. అది మళ్ళీ మొన్నకు 4 ఎకరాల రూపాయలు ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడే కొట్టినామో వారి మాట తీరు నాకు అర్థం కాలేదు. వారే ఇది మూడో సీజన్ వారే అన్నారు. మీ రికార్డు ఉంది, అవునా కాదా? ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ 3 ఎకరాలు పడ్డది. ఫస్ట్ మేము 7,500 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తొలి నాళ్ళలోనే వేసినాము. తర్వాత మొన్న 4 ఎకరాల వరకు కూడా వేసినాము. ఇప్పుడు మళ్ళీ 3 ఎకరాలకు స్టార్ట్ అయింది. రైతు రుణమాఫీ ఏకకాలంలో దేశ చరిత్రలో మొదటిది. వాళ్ళు చేయలేకపోయారనేది వారు స్వాగతించాలి. రైతుకు నేనేం చెప్పదలుచుకున్నంటే, రైతు ప్రయోజనాల కోసం రుణమాఫీ సందర్భాన్ని బట్టి చెప్పిన ఈశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు సందర్భం చెప్పిన తప్ప రైతు భరోసా లేకుంటే రైతు రుణమాఫీ చేయలేము. సరే, అది హరీశ్రావు గారు మాట్లాడినట్టుగానే మీరు మాట్లాడుతారు మీరు అంటే నేనేం చేయలేను. కానీ ఆల్రెడీ వారన్నా 3 సీజన్లు ప్రభుత్వం వచ్చినాక వచ్చిందని మొదటి సీజన్ ఇచ్చేసి టోటల్ 7,500 కోట్ల పైన ఇచ్చినాము. రెండో సీజన్ మొన్న 4 ఎకరాల లోపల ఇచ్చేసినాము. మీతో కూడా ఇవ్వాలని చెప్పని వాళ్ళు అడుగుతే దానికి వస్తా ఉంటే ఒప్పుకుంటారు. ఈ రోజు మళ్ళీ వానాకాలం పంటకు సంబంధించి ఇవాళ 3 ఎకరాల పడ్డది. ఆల్రెడీ 3 ఎకరాల పడి మీతో కూడా వేయకుండా ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి 3 ఎకరాలు మొత్తం కంప్లీట్ చేసేస్తారు, వారం రోజుల్లోనే చేసేస్తారు. చేస్తాం ఇప్పుడు అంటే ఎలక్షన్ కోసం అని వాళ్ళు ఎన్నికల కోసం వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు రైతు భరోసా ఏదైతే 2025లో ఈ 16/6 తారీఖు వరకు ఆదిలాబాద్ లో 50,000 పైసలు మంది రైతులకు 40 కోట్ల పైసలు పోతుంది. కొమరం భీములో 55,000 మంది రైతులకు 30 కోట్లు పోతుంది. మంచిర్యాల చెప్పండి ఈశ్వర్ గారు. టోటల్ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉన్నది. ఇది వారి స్టేట్మెంట్ కాదు, మా స్టేట్మెంట్ కాదు. ఏ రైతుని అడిగినా చెప్తారు. ఆ రోజు ఏదైతే ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎగబెట్టే రైతు రుణమాఫీ చేసిందనేటువంటిది ఏ రైతుని అడిగినా చెప్తారు. 2 సీజన్లలో ఒక సీజన్ మొత్తం ఎగబెట్టిండ్రు, ఒక సీజన్ లో ఇచ్చి ఇయ్యనట్టు ఇచ్చి ఆ డబ్బులు కూడా వాడారు. ఒక మాట లెక్క చెప్పదలుచుకుంటే 17,000 కోట్లు అంటే 36,000 కోట్ల రూపాయలు. నిజంగా కూడా ఇది రైతులను ముంచినట్టే కదా. ఇంకా మీదికెళ్ళి సన్నవాడ్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు సన్నవాడ్ల గురించి మాట్లాడారా? ఎలక్షన్ ముంగట ప్రతి గింజకు అంటే పండించిన ప్రతి గింజకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్పారు. అవి దొడ్డు వడ్లు సన్నవడ్లు అని చెప్పలే. ఎలక్షన్ అయిన తర్వాత సన్నవడ్లు అని చెప్పారు. నిజంగా సన్నవడ్లకు మొత్తం మందికి ఇచ్చిరంటే లేదు. 50 లక్షల మెట్రిక్ టన్నులు సన్నవడ్లు పండితే దానిలో మీరు ఇచ్చింది ఎంత? 600 పైచీలకు, 600 కోట్ల పైచీలకు. అంటే దాదాపు ఒక 5 లక్షల వరకు ఇచ్చారు. మిగిలిన అన్నిటి కూడా చేతులు దులుపుకున్నారు. రకరకాల కారణాలు చూపించి రైతు రుణ మాఫీలో కూడా 40% ఇచ్చింది. 60% కొంతమంది అయితే ఆశపడి 2 లక్షల పైచీలకు ఉన్న వాళ్ళు కట్టుండి మీరు ఇమీడియట్ గా మళ్ళీ ఇస్తాము అని అంటే పైన ఉన్నటువంటి 20,000, 30,000, 50,000 అప్పు తెచ్చి కడితే కూడా వాళ్ళకి మళ్ళీ దిక్కు లేదు. లబ్బలబ్బ మొత్తుకున్నారు, బ్యాంకుల చుట్టూ తిరిగారు, ఆఫీసుల చుట్టూ తిరిగారు తప్ప ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. ఇంకా ఈసారి వాళ్ళు చేసేటువంటి ఏదైతే ఈ రుణమాఫీ మన రైతు భరోసా అని చెప్తున్నారో, నేను అందుకే ఫస్ట్ క్వశ్చనే అడిగినా, మీరు రైతు బంధు కంటిన్యూ చేస్తున్నారా, రైతు భరోసా కంటిన్యూ చేస్తున్నారా? రైతు భరోసా కంటిన్యూ చేస్తే 15,000 ఇవ్వాలి, 7,500, 7,500. కౌలు రైతులకు బల్లా గుద్ది చెప్పారు మీరు. కొంతమంది అడిగితే ప్రెస్ మిత్రులు కూడా మీరు ఎట్లా ఇస్తారండి ఒక భూ యజమానికి, తర్వాత రైతు ఈయన కౌలు రైతుని ఎట్లా వేరు చేసి చూస్తారంటే ఇది ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుందని క్లారిటీగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు. తర్వాత రైతు కూలీలు వాళ్ళేం పాపం చేసిన వాళ్ళకు కూడా మేము 12,000 ఇస్తామని చెప్తుంది. అయితే మీరు రైతు భరోసా అమలు చేస్తున్నారా? కేసీఆర్ గారు రైతు కూలీలకు వచ్చిందా? మొన్న స్టార్ట్ చేసినట్టున్నారు కదా రైతు కూలీలకైతే. అందుకే నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు అమలు చేస్తుండ్రా, వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి. రైతులకు రైతు భరోసా ఇవ్వదలుచుకుంటే 15,000 ఇవ్వాలి. ఎంతమందికి ఇస్తారా, ఏమి ఇస్తారా?
ఇప్పుడు నేను అంటున్నా కదా, పోయినసారి మూడు ఎకరాల వరకు ఇచ్చి క్లోజ్ చేసిండ్రు. ఆ 3 ఎకరాలకు ఇస్తారా, 2 ఎకరాలకు ఇస్తారా, 5 ఎకరాలకు ఇస్తారా? మీ పాలసీ ఏందో మీ రైతు భరోసా ఇప్పుడైతే క్లియర్గా చెప్తున్నారు 3 ఎకరాలు కాదు, ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఇయ్యక ఏం చేస్తారు? 6 రోజుల్లో ఖతం చేస్తారు. స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభ్యర్థులు గెలవాలి కాబట్టి ఇప్పుడు ప్రజలను మళ్ళీ సంతోష పెట్టాలి కాబట్టి ఇస్తారు. అందుకే ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి మంత్రులందరూ చాలా చాలా ఉత్సాహంగా ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మీరు కూడా ఎన్నికలప్పుడు మరి దళిత బంధు, బీసీ బంధు ఇవన్నీ పెట్టారు కదా. మేము రైతు బంధు పెట్టినప్పుడు ఎన్నికలు లేవు. రైతు బంధు పెట్టిన నాడు ఏ స్కీమ్ తీసుకొచ్చిన నాడు కూడా ఎన్నికలు ఉండి పెట్టినాడు ఎన్నికలు లేవు. కానీ ఎన్నికల సమయంలో కరెక్ట్ గా ఎన్నికల సమయంలో ఆ సమయం అంటే ఒక రోజు ముందు వేసేవాళ్ళు. భరత్ గారు అప్పుడు ఎలక్షన్ టైం రావడము, అదే విధంగా రైతులు పంట వేసే సీజన్ రావడం ఒకటే అయింది. ఆ రకంగా వేయడం తప్ప పంట వచ్చే సీజన్ రాకపోతే ఎట్లా వేస్తారు? అంటే నవంబర్ లో ఎలక్షన్, డిసెంబర్ లో వేస్తారు కదా జనరల్ గా. నవంబర్ లో ఎలక్షన్ ఉంటే కరెక్ట్ గా పోలింగ్ ఒక రోజు అనేది ఏంటంటే ఆ స్కీమ్ అప్పుడే తీసుకొచ్చి అప్పుడే అమలు చేస్తే దాని ఎలక్షన్ కోసం అని చెప్పొచ్చు. ఎలక్షన్ కోసమే కాదు, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక స్కీమ్స్ వచ్చి లెక్కకు లేనని స్కీమ్స్ వచ్చినాయి పేద ప్రజలకు ఉద్దేశించి. వాటన్నిటిని కూడా ఎలక్షన్లలో పార్టీలకు కూడా స్వార్థం ఉంటది. మేము మంచి పని చేస్తున్నాము కాబట్టి మాకు మళ్ళీ ప్రభుత్వం ఎన్నుకోవాలి, ఇంకా బాగా చేస్తామనేది ఎవరికైనా ఉంటది కదా భరత్ గారు. అవును అవును. ఓకే. సో నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు నేనేమంటానంటే ప్రభుత్వ లెక్క ప్రకారము ఖరీఫ్ లో 1,25 నుంచి 1,30 ఎకరాలు సుమారు సాగైతుంటది. అంటే ఆ ఎకరాలను లెక్క చేసుకున్నప్పుడు సుమారు 8,000 కోట్లు ఇప్పుడు ఇవ్వాలి వాళ్ళు. అంటే ఖరీఫ్ కాబట్టి చెప్తున్నా. ఇందులో ఇంకా హార్టికల్చర్ రానే రాదు, ఎక్కువ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ అదే 8-9 కోట్లు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 6,000 లెక్కే చెప్తాను నేను, 7,500 అంటలేను. అయితే ఇది రెగ్యులర్ గా రైతుకు పెట్టుబడి పెట్టే సీజన్ కంటే ముందే ఇవ్వాలి ఎప్పుడైనా సరే. గత ప్రభుత్వం ఇచ్చింది సరే, 1 నెల 2 నెలలు ఎన్నుకో అటో ఇటో కానీ ఇచ్చింది. వీళ్ళు కూడా అట్లా ఇచ్చినప్పుడు దాన్ని స్వాగతిద్దాం మనం. కానీ అది ఇప్పుడు గత 2 సీజన్లు ప్రభుత్వం వచ్చిన కానీ ఇప్పుడు ఫుల్ స్కేల్ లో ఇదే ఫస్ట్ టైం ఇస్తామని వాళ్ళు అంటారు. ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. సరే, అది ఫుల్ స్కేల్ ఇస్తే దాన్ని స్వాగతిద్దాం, దానికి ఏం మనం వ్యతిరేకం చెప్తలేం. రుణమాఫీ మాత్రం కరెక్ట్ కాదు. రుణమాఫీ వాళ్ళు మొత్తం మాఫీ చేయలేదు, కొద్ది మందికి చేసిండ్రు. అది కూడా ఏం చేసిండ్రంటే ఒక్క ఇస్తార్లో 2 పెట్టినట్టు చేసిండ్రు. అది ఇప్పటి వరకు బ్యాంకులు ఎంతమంది రుణగ్రస్తులు అనే దాన్ని బయటికి రానియలేదు. బ్యాంకులు తెలివిగా వీళ్ళు ఏం చేసిండ్రు, గవర్నమెంట్ మొత్తము హెడ్ క్వార్టర్ ఎక్కడైతే హైదరాబాద్ లో ఉంటుందో వాళ్ళ బ్యాంకు అక్కడికి మాత్రమే సీక్రెట్ గా రిపోర్ట్స్ పంపి అక్కడి నుంచి మాత్రమే రుణాలు ఇచ్చిన. అగ్రికల్చర్ అధికారులను అడిగితే మాకు ఎంతమంది రుణగ్రస్తులు ఉన్నారు, ఎవరికి ఎంత మాఫీ అవుతుంది ఏంది అనేది మాకు తెలియదు అని చెప్పి అగ్రికల్చర్ అధికారులు చెప్పారు. కాబట్టి వాళ్ళు రుణమాఫీ అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 100% ఉంటుందండి. అది ఒక్కటే నేనేమంటానంటే గత ప్రభుత్వం కంటే రైతులకు కొత్తగా మీరు ఏం చేసిందని అడుగుతున్నా. రుణమాఫీ అది పూర్తి కాలేదు. 2 సీజన్లు కంప్లీట్ ఎగ్గొట్టి ఇప్పుడు 3 అంటే నేను గత హాఫ్ సీజన్ లెక్కేసుకుంటే 2.5 సీజన్ ఎగ్గొట్టినట్టు. వాళ్ళు క్లెవర్. మీరు సన్నవాడ్లో బోనస్ అన్నదండి, ఆ సన్నవాడ్లు కూడా మొత్తం కొంటలేరు. సన్నవాడ్లు వాళ్ళు ఏంటని 3200 33,000 వడ్ల అమ్ముడు పోతుంటే వాళ్ళు 2,800 ఇస్తే ఎవడు కొంటాడండి? వీళ్ళు ఇచ్చేదంటే ఏంటంటే హాస్టల్కో దానికో దీనికో కొనేదంటే ఇప్పుడు ఆడ వారికి తెలుసు కదా. అయితే కొనే దాంట్లో ఏంటంటే వాటి మందం కొన్నదానికే వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కొనేది ఏంది, సన్నవాడ్లు వీళ్ళకి ఎవరికి ఇస్తారు? సన్నవాడ్లు డిమాండ్ ఉన్నాయి బయట మార్కెట్ లో. 3,000 అమ్ముడు పోతా అంటే వీళ్ళు 2,800 ఇస్తే వీళ్ళకి ఎందుకు ఇస్తారు? అందుకే వీళ్ళు అల్కగా ఉన్నారు. దొడ్డువాడ్లకి ఎగ్గొట్టింది, సన్నవాడ్లు బయట అమ్ముకుంటారు, రేట్ ఎక్కువ ఉన్నది. ఎవడైనా ఇయ్యని వాళ్ళు ఉంటే ఆయన అమ్ముకుంటా అంటే మాత్రం వాళ్ళకి అవసరం మేరకు ఇచ్చేదానికి ఇస్తారు. ఎన్ని టన్నులు కొన్నారో వాళ్ళని చెప్పుకోనండి, అట్లా పెట్టి ఎన్ని టన్నులు కొన్నారో చెప్పుకోనండి. మిగతాదంతా ఎఫ్సీఐ సేకరిస్తారు. కాబట్టి వడ్ల మీద సన్నవడ్లు ఇప్పుడు నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. సన్నగు వడ్లను మొత్తం కొన్నాము. వీళ్ళకి ఎట్లా కానీ గతంలో ఉన్నటువంటి కానీ లెక్కలతో సహా మీకు చెప్పడం ఇంచుమించు ఒక 32 కోట్లే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి వడ్లకు వచ్చినాయి. నా దగ్గర కూడా సన్న పంటకు సంబంధించి కొన్న వాళ్ళందరికీ ఇచ్చినాము. ఈ పంటకు కూడా కొన్న వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసినాము. ఈ రోజు రైతు రుణమాఫీ కాలేదంటూ 20,25,000 కుటుంబాలకు 20,650 కోట్ల మంది రైతు కూడా వీళ్ళకు రుణమాఫీ కాలేదంటుండ్రు. గ్లోబల్ ప్రచారం కరెక్ట్ కాదు.
ఇంకోటి వాళ్ళు ఏం చేసారు, వీలేజ్ చేసినట్టు ఉచితంగానే ఎరువులు ఇస్తామని చెప్పన్నారు. దేశమే ఆశ్చర్యపోవాలని నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తామన్నారు. 1 కోటి ఎకరాలకు మనం సాగు చేస్తాం. రైతులు విలేజ్ వాళ్ళకంటే విలేజ్ చేసారు అని చెప్పని మీరు అంటున్నారు. మీ గత ప్రభుత్వం లాస్ట్ రైతు బంధు ఎగ్గొడితే మీరు వచ్చినాక రైతు భరోసా ఇచ్చిన ఉంటున్నాం. దానికి మీరు ఏం చెప్పే పరిస్థితి, సమయ పరిస్థితి లేకపోతే మేము ఏం చేయాలి? 7,500 కోట్లు మేము గవర్నమెంట్ కొత్తలా తిరుణాలు వేసినాం. మొన్న కూడా 4 ఎకరాలకు ఇస్తుంది. ఇంకా మిగతా వీలేమంటే దానికి వస్తాం. 2వ సీజన్ 3వ సీజన్ మొదలు పెట్టినాము, ఇస్తామని చెప్పని పట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చెప్పినాము. ఈ ప్రభుత్వం అనేక స్కీములు చేసుకుంటూ పోతుంది. ఆ అంశాన్ని చూడ రైతుకు అదనంగా ఏం చేసిందని చెప్పంటే అనేక చేసినాం కదా. గతంలో వాళ్ళు వడగండ్ల వర్షం నష్టపోతే 10,000 ఇచ్చినాము. సన్న వడ్ల కన్నా వాళ్ళు ఇవ్వలేదు ఇస్తున్నాము. మీరు ఆ దొడ్డు వడ్లు వేయాలని చెప్పని సన్న వడ్లు ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని వక్ర బ్యాచ్యంలో చెప్పే ప్రయత్నం చేయడం. ఎన్నికలు ఇవ్వబోతున్నామో ఇవ్వలేనట్టు, ఇప్పుడు ఇస్తున్నామో వెనకాల ఇస్తున్నాయి అంటారు. ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల దాకా ఉండే కదా, అప్పుడే తీసుకుంటూ పోతాం కదా. మళ్ళీ రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తాం కాంగ్రెస్ పార్టీ. అందుకని మొదటి తొలి నాళ్లలోనే 12 మాసాల్లోనే బడ్జెట్ తో కూడుకొని మిగతా అన్ని కలిసి 64,000 కోట్లు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతులు. ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో మీరు అవుట్ రైట్ గా గెలిచారు కదా. జిహెచ్ఎంసీ, హెచ్ఎండి ఏరియాలో 1 సీట్ వచ్చింది మీకు. ఎందుకంటే బీఆర్ఎస్ బిలో 30% ఓట్ బ్యాంక్ వచ్చింది. వాళ్ళు మీకు ఓటేసిన రైతులు సాటిస్ఫైడ్ గా ఉన్నారా ఇవాళ మీతో? తప్పనిసరి రైతు ప్రయోజనాలు కాపాడుతాం, రైతులు రాజుగా చూడాలని సంకల్పంతో ముందుకు పోతాం. రైతుకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా వాళ్ళ అధికారులకు ముళ్ళంటినా పండితులు తీసే విధంగా ఆ విధంగా ముందుకు ప్రయత్నం చేస్తాం. సరే విమర్శనాత్మకంగా వాళ్ళు మాట్లాడుతుంటే మేము ఏం చేయలేం, కానీ ఒకటి కొన్ని సందర్భాలు ఇబ్బంది అయితే ఇబ్బంది చెప్తే ఇబ్బందులు అధిగమించే కార్యక్రమం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 2 లక్షల పైన ఉన్నట్టు వాళ్ళకు రుణం బాగుండనే ఆలోచన వాటిలో ఉన్నట్టు నాలో కూడా ఉంది. వ్యక్తిగతంగా నేను కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఆ 2 లక్షల రుణం చేయమన్నారు కదా. అది కూడా చెప్తున్నాం. గవర్నమెంట్ లో ఉండి కూడా ఆ 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల రుణం ఇస్తే బాగుంటుంది, ఆలోచన చేయమని చెప్పడం మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆలోచనతో మనం మాట్లాడుకుంటూ ముందుకు పోవడం, రైతుకి ఇబ్బంది కాకుండా చూడడంతో మేము కూడా ముందే ఉంటాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ పూర్తిగా జరిగింది 2 లక్షల లోపల. పైన ఉన్న వాళ్ళకు ఇవ్వాలంటూ దానిపైన కూడా అంచనాలు చూస్తే ఒక 4 లక్షల మంది రైతులకు సంబంధించి 8,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పినటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా వేయాలని చెప్పిన మేము కూడా లెక్కలు అంచనాలు వేసినప్పుడు రైతు పక్షాన మాట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అసలు 3 సీజన్ మొత్తం ఎగ్గొట్టి రుణమాఫీ చేసినట్టు మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు కూడా లెక్కలు చేయండి. ప్రభుత్వం వచ్చినాక 3 మాసాల లోపలే రైతు భరోసా 7,000 కోట్లు ఇచ్చినాము. మొన్న 4 ఎకరాల వరకు ఇచ్చినాము. మిగతా వరకు ఇవ్వాలి. అది ఇవ్వలేదంటే దానికి అర్థం మీకు దానికి సమాధానం చెప్తాం, ఇవ్వడానికి ప్రయత్నం. ఇప్పుడు ఆల్రెడీ 3 ఎకరాలకు ఇవాళ పడ్డది. ఇప్పుడు రైతు కోసం, రైతు ప్రయోజనం కోసం ప్రాజెక్టు నిర్మాణం గురించి అతి తక్కువ ఖర్చు ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టులు గుర్తించడము, వాటికి పనులు ప్రారంభం చేస్తాం. వాళ్ళగా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టేస్తే ప్రజలను రైతుల్లో ముంచేట్లు ఏర్పాటు చేసే పథకానికి ఒక్కొక్కరు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తలేము. ఈరోజు రైతు ప్రయోజనాలు ప్రతిపేట వేస్తున్నాం. ఇతర అంశాలు మాట్లాడితే వద్దంటున్నారు. పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మంచి సందర్భం కూడా చెప్తున్నాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా మేలైనటువంటి విధంగా రైతు ప్రయోజనం కావడమే, రైతుకు పెద్దపీట వేయడమే, రైతును రాజుగా చూడాలని చెప్పనే సంకల్పంతో మొత్తం బడ్జెట్ లో కూడా రైతుకు ఎక్కువగా రైతు బడ్జెట్, ఈ బడ్జెట్ మీరు చూసాం, మొదటి బడ్జెట్ 2వ బడ్జెట్ చూసారు. రైతులకు పూర్తి ప్రయోజనాలు కల్పించడంలో అటు ప్రాజెక్టుల కోసం కానీ రైతు ప్రయోజనం కోసం బడ్జెట్ లో కూడా పెద్దపీట వేసినాం. రాబో రోజుల్లో కూడా రైతు వర్గానికి పెద్దపీట వేస్తాం. రైతును ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసే కార్యక్రమం చూసుకుంటాం. ఈశ్వర్ గారు, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో? ఈశ్వర్ గారు, వీళ్ళ మీద ఒక ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చింది. వీళ్ళు ఖచ్చితంగా మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు, అధికారంలోకి వస్తారనేటువంటి వచ్చిందనేటువంటి అభిప్రాయం ఇలా ప్రజల్లో సర్వత్రా ఉంది, అన్ని వర్గాల్లో ఉంది. అందరినీ మోసం చేశారనేది ఉన్నది. ఈ ఎన్నికలలో నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఏదైతే రైతు భరోసా కింద మొత్తం మందికి టకాటకా వేసినా గానీ వీళ్ళను నమ్మే పరిస్థితి మాత్రం లేదు. రైతులు నమ్మరు,
మహిళలు నమ్మరు, అదే విధంగా యువకులు నమ్మరు, ఉద్యోగస్తులు నమ్మరు, ఎవ్వరు నమ్మరు. అందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం అనేది రిజిస్టర్ అయిపోయింది. 1.5 year లో వీళ్ళ లెక్క పత్రం అంతా తెలిసిపోయింది, వీళ్ళ రూపు రంగు తెలిసిపోయింది. కాబట్టి వీళ్ళు ఎంత ఉత్సాహపడి రేపు రైతు బంధు వేసినా వీళ్ళని నమ్మరు, వీళ్ళు మోసగాళ్ళు అనేది మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉన్నది రైతులలో, ప్రజలలో. భరత్ గారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఏమంటున్నా ఇంపాక్ట్ ఉంటుందా లోకల్ బాడీస్ ముందు? ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే గుర్తు ఉంటుంది, సింబల్ అంటే ఉంటుంది. నేనేమంటున్నా పెద్ద ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈశ్వర్ గారు అన్నట్టు వాళ్ళు రేవంత్ రెడ్డి గారే అన్నారు అమెరికాలో, నేను అనుకుంటా బహుశా గుర్తున్న తర్వాత T5 మేము ఎన్నికల ముందు చాలా మాటలు చెప్తాం, అన్ని అమలు కావు, వీళ్ళున్నాయే చేస్తాం, ప్రజలు నమ్మించేందుకు చాలా విషయాలు చెప్తాం. స్వయంగా లైవ్ లో వారు మాట్లాడిన అది రికార్డు ఉన్నది. ఇప్పుడు అంటే కమ్ముతాం ఎన్నికల ముందు, తర్వాత వదిలేస్తాం, కొలగూడు గమ్మినట్టు గమ్మి తర్వాత వదిలేస్తామని వారే చెప్పిండ్రు. ఇక అంతకన్నా పచ్చినిజం ఏముంటుంది? సరే ప్రజలు అంటే ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోతారా అంటే మోసకపోకపోవచ్చు, ప్రజలు చైతన్యవంతులైనరు, మోసపోకపోవచ్చు, వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్ ఏం రాదు. ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకం ఉన్నది. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు ఖరీఫ్ లో మనము మొత్తం సాలిన 80-90 వేల కోట్ల అప్పు తీసుకుంటారు బ్యాంకులలో కానీ కోఆపరేటివ్ సొసైటీలలో కానీ రైతులు. అది 0 ఇంట్రెస్ట్, కేంద్రం 3, ఇంతకుముందు చెప్పినట్టు 4. మరి ప్రభుత్వం కనుక ఇంత పర్సెంటేజ్ కనుక రైతులు ఇప్పుడు దాదాపు నేను అనుకుంటా ఒక 40 ఈ ఖరీఫ్ లో 40-50 వేల కోట్ల అప్పు తీసుకోవాలి. తీసుకునేది ఉంటే దానికి 4% ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. అంత తీసుకుంటే నిజంగా రైతు రుణమాఫీ అయినట్టు వాళ్ళు చెప్పిన ప్రకారం లెక్క. మరి రేపు బ్యాంకర్స్ లెవెల్ మీటింగ్ లో చెప్తారు వాళ్ళు ఎంత రుణాలు ఇస్తారు, ఏమి ఇస్తారు అన్ని క్లియర్ గా చెప్తారు. నెక్స్ట్ ఎంత డిస్బర్స్మెంట్ అయినా కూడా చెప్తారు. కాబట్టి అన్ని లెక్కలు ఉంటాయి. ఒట్టిగానే మనం గాలికి ఎటుబడి దాటి మాట్లాడుకుంటా కాదు కదా. ఎంత సాగైతుంది సీజన్ లో, ఎంత రుణం తీసుకుంటారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చాలా పెంచింది సెంట్రల్. ఇలా కాటన్ కు 50,000, వరి కూడా 50,000, కాటన్ కు 60,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచింది. దాంతో రైతులకు సఫిషియంట్ ఎకరాన కావాల్సిన పెట్టుబడి ఇస్తుంది. ఆ పెట్టుబడి తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రుణగ్రస్తుడు మొత్తం కాకుండా మొత్తం కంప్లీట్ రుణమాఫీ అయ్యేది ఉంటే మాత్రం డెఫినెట్ గా మళ్ళీ పోయి బ్యాంక్ లో హాయిగా రుణం తీసుకుంటాడు కదా. తీసుకుంటే ఆయనకు 0 ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు రుణం ఎంత తీసుకున్నాడు అనే దాన్ని బట్టే ఎంత మాఫీ అయింది అనేది తెలిపోతుంది. లేదంటే ఇంక ఏముండదు. కాకపోతే టెక్నికల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు ప్రజాప్రతినిధులు, నాకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు, నేను చెప్పాల్సింది ఏం లేదు. రోజు రైతులు వాళ్ళ దగ్గరకు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, బ్యాంకులలో పోతుంటారు, బుక్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంటాయి. మరి బుక్ అడ్జస్ట్మెంట్ ఎంత జరుగుతాయనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, సరే రాజకీయాలు ఎట్లున్నా ఇవి ఎట్లున్నా పారదర్శకంగా ఒక అగ్రికల్చర్ పాలసీ తయారు చేసి మేము అంటే వ్యవస్థలను మేము నిర్మించగలిగినాము, ఇట్లా రైతుల లాభం చేయగలిగినాం అని చెప్పాలి. పంట పండిన తర్వాత మార్కెట్ రెగ్యులేషన్ కూడా మనకు తెలంగాణలో చాలా అధ్వానంగా ఉన్నది. మార్కెట్ రెగ్యులేషన్ కనుక కరెక్ట్ చేయగలిగితే రైతుకు కొంత రేట్ వస్తుంది. మినిమం సపోర్ట్ పైసా కాకుండా ఒక మంచి రేట్ వస్తుంది. ఆ మార్కెట్ డిమాండ్ పెంచే చర్యలు కానీ, నిల్వ కానీ, సామర్థ్యం కానీ, సెగ్రిగేషన్, ప్యాకింగ్, మార్కెట్ ఎలా అందరికీ తెలుసు. తెలంగాణలో మనకు మామిడి తోటకు మంచి పేరుంది. తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పోతాయి. కానీ రైతులు కానీ లేదా రైతుల దగ్గర గుత్తకు తీసుకున్న ముదిరాజులు కావచ్చు, ఇతరత్ర కాగాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్కెట్ పోతే 10% కమిషన్ తీసుకుంటారు. అడిగినోడు లేడు, బయలా కాదు అది. 10% కమిషన్ తీసుకొని మొన్న 35,000 రేట్ అంటాడు వాడు, మళ్ళీ సెగ్రిగేషన్ చేసి 25 అంటాడు, 20 అంటాడు. సర్చుకుంటే ఇచ్చొస్తాండ్రు, లాస్ అవుతాండ్రు. ఇలా రైతుకు గానీ గుత్త పెట్టిన వాళ్ళకు మామూలుగా చేసుకొని బతికే వాళ్ళకి కానీ లాభం వస్తలేదు. దాని మీద మార్కెట్ నియంత్రణ లేదు. కాబట్టి ఎక్స్పోర్ట్ మీద కానీ మార్కెట్ మీద కానీ నియంత్రణ లేదు. దోసుకుంటున్నారు. మేము ఎన్నో మొత్తుకున్నాం. అదే ప్రభుత్వం దాన్ని నియంత్రణ చేయొచ్చు కదా. మార్కెట్ ను, మామిడిపళ్ళ మార్కెట్ ను ఎంత లాస్ అవుతుంది. అరే ఉత్తరపై ఎటేటో వచ్చి తీసుకుపోయేవాడు 500 రూపాయలు 400 రూపాయలు బయట అమ్ముకుంటాడు. ఇక్కడ రైతుకు కనీసం 15-20 రూపాయలు వస్తలేదు. అది కూడా గాడు ద్వారా వచ్చి ఏదైనా వస్తే అవి కూడా పోతున్నాయి, పురుగు వస్తున్నాయి, ఏదో వస్తుంది. అష్ట కష్టాల పెట్టి ఆ పంట చేసి తీసుకుపోయి మనం మార్కెట్లో పెడితే మార్కెట్లో 50 to 60% దోపిడీ జరుగుతుంది. మొత్తుకుంటే ఎవరు పట్టించుకున్న లేదు గవర్నమెంట్. దాని మీద కంట్రోల్ లేదు. నేను బాధతో చెప్తున్నా, రాజకీయాల కొరకు చెప్తలేను. ఇవ్వాలని అడగండి. ఏ మామిడి తోట గుత్తబట్టిన